హలో ఫ్రెండ్స్, మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకి డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనే ఈ కాన్సెప్ట్స్ DIKW అంటారు. ఇది మోడల్, ఫేమస్ మోడల్. దీన్ని మనకి చాలా ఎగ్జామ్స్లో యూజ్ చేసినట్టు కానీ సెట్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించిన చాలా క్వశ్చన్స్ ఇస్తున్నారు రెగ్యులర్గా. మనం ఈ ఏరియాని ఎవరు జనరల్గా చదవట్లేదు, ఈ ఏరియాని వదిలేస్తుంది. కానీ ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయి అన్నమాట. ఈ వీడియోలో మనం వీటి గురించి తెలుసుకుందాం. మనకి టర్మ్స్ ఈ డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ అనే ఫ్రీక్వెంట్గా సినానిమ్స్గా వాడుతుంటారు. అంటే ఓవర్ ల్యాపింగ్. కొన్ని దిక్కుల ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ని, డేటాని ఓవర్లాప్ చేస్తుంటారు, అంటే సినానిమస్గా వాడతారు. కానీ యాక్చువల్గా ప్రతిదానికి డిఫరెన్స్ అన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ మనం డేటా తీసుకుంటే మనకి ఇక్కడ డేటా అనే వర్డ్ని మనం జనరల్గా ఇది సింగులర్ అనుకుంటాం. ఇది ప్లోరల్ అన్నమాట. డేటా అనేది, డేటమ్ అనేది సింగులర్. మనం డేటా ఈజ్ ఏ ప్లోరల్ ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈస్ నౌ యూజ్డ్ టర్మ్. డేటమ్ ఈజ్ విచ్ డెరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ డేర్ అనే మీనింగ్ అన్నమాట. టు గివ్ అని సంథింగ్ గివెన్ అనేది దీని మీనింగ్ అన్నమాట. కానీ జనరల్గా ఏంటంటే సింగులర్, ప్లోరల్ బోత్ సింగులర్ ప్లోరల్కి ఈ డేటానే మనం యూజ్ చేస్తాం. అసలు డేటమ్ అనేది మనం జనరల్గా యూజ్ చేయమన్నమాట. అయితే ఇక్కడ డేటా అంటే డిస్క్రిట్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్ అండ్ అబ్జర్వేషన్. అంటే మనం ఏదైనా ఒక ఫ్యాక్ట్ దానికి మీనింగ్ ఉండదు, ఆర్గనైజ్డ్ ఉండదు. ఒక జనరల్గా ఒక ఇన్ఫర్మేషన్ అదిగా 24 అంతే. 24 అంటే ఏంది, దేనికి సంబంధించిన 24, దాని ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఏముండదు. ఊరికే ఒక ఫ్యాక్ట్ లేకపోతే పలానా అబ్జర్వేషన్, ఒకదానికి సంబంధించిన అబ్జర్వేషన్, దాని మీనింగ్ ఏముండదు అన్నమాట. ఊరికే ఫ్యాక్ట్ ఉంటుంది అన్నమాట, ఆర్గనైజ్ ఉండదు అన్నమాట. అట్లాంటి దాన్ని మనం డేటా అంటాం. డేటాని మనం ఆర్గనైజ్డ్ చేసినప్పుడు, ఆర్గనైజ్డ్ ప్రాసెస్ చేసినప్పుడు అది ఇన్ఫర్మేషన్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా అది డేటా అనేది ఒక రా మెటీరియల్ లాంటిది అన్నమాట. అన్ఆర్గనైజ్డ్, అన్ప్రాసెస్డ్ అన్నమాట. అది నో మీనింగ్, ల్యాక్ ఆఫ్ కాంటాక్స్ట్ ఉండదు, దానికి ఒక కాంటాక్స్ట్ ఉండదు, ఇంటర్ప్రిటేషన్ ఉండదు, ఏముండదు అన్నమాట. జస్ట్ ఫ్యాక్ట్స్, సింబల్స్, సైన్స్, స్టిములి, ఈ మాట మామూలు ఫ్యాక్ట్స్ కింద చెప్పొచ్చు. లేకపోతే సింబల్స్, పలానా సింబల్ అంటే ఆ సింబల్ దేనికి సంబంధించింది, ఆర్గనైజ్డ్కి దానికి ఒక కాంటాక్స్ట్ ఉండదు, అవి ఏముండదు అన్నమాట. ఇంటర్ప్రిటేషన్ ఏముండదు అన్నమాట. దాన్ని మనం డేటా కింద చెప్తాం. ఆ సిస్టమ్ కింద చెప్పాలంటే మనం బిట్స్, బైట్స్, అది మామూలే కదా, బిట్స్, బైట్స్ కింద చెప్పొచ్చు అన్నమాట డిజిటల్ మీడియంలో. అయితే దీని క్యారెక్టరిస్టిక్ ఈజీలీ ఇది స్టాటిక్ ఇన్ నేచర్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ప్రాసెస్డ్ కాదు కాబట్టి సెట్ ఆఫ్ డిస్క్రిట్ ఫ్యాక్ట్స్ అండ్ ఈవెంట్స్, ఒక ఈవెంట్స్ సంబంధించి డిస్క్రిట్ ఫ్యాక్ట్స్ అంతే. దీని నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ డేటా నుంచే ప్రాసెస్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట మనకి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. మనం జనరల్గా డేటాని, ఇన్ఫర్మేషన్ అంతా సినానిమస్కి వాడినా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ప్రాసెస్డ్ డేటా. దీనికి ఒక కాంటాక్స్ట్ ఉంటుంది, దానికి ఆర్గనైజ్డ్ ఉంటుంది అన్నమాట. ఆల్టర్నేటివ్ స్టేట్ ఆఫ్ ది డైనమిక్ సిస్టమ్ క్యాపబుల్ ఇంటర్ప్రిటేషన్ యూజింగ్ ఏ మెసేజ్ అన్నమాట. డేటా బికమ్ ఇన్ఫర్మేషన్ ఇట్ మస్ట్ బి కాంటాక్చువలైజ్డ్, కేటగిరైజ్డ్, కాల్కులేటెడ్ అండ్ కన్సిడర్డ్. అంటే ఇవన్నీ ఉంటుంది. దాని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేసి ఉంటుంది, ప్రాసెస్డ్ అయి ఉంటుంది, దాన్ని ఏ కేటగిరీ కింద ఉంటుంది, దానికి ఒక కాంటాక్స్ట్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం అన్నమాట. ఏం మీనింగ్ ఆర్గనైజ్ లేనిదాన్ని డేటా అంటాం. ఇన్ఫర్మేషన్ ఇస్ డేటా ఈజ్ ప్రాసెస్డ్ ది రిలవెంట్ అండ్ మీనింగ్ ఫర్ ది స్పెసిఫిక్ పర్పస్. ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనం జనరల్గా లైబ్రరీలో డేటా ఇవ్వం, యూజర్స్కి ఇన్ఫర్మేషనే ఇస్తాం. అకార్డింగ్ టు అకాఫ్, ఇతను దీని గురించి కూడా మనకు చాలాసార్లు ఇస్తున్నాడు అనమాట. అకాఫ్ గురించి కూడా మనకి చాలా దిక్కుల క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అకాఫ్ ఇన్ఫర్మేషన్ ఏ షెల్ ఫౌండ్ ఇన్ ఆన్సర్ ది క్వశ్చన్స్ దట్ బిగిన్స్ విచ్ వర్డ్స్ యాజ్ హూ, వాట్, వేర్, వెన్, హౌ మెనీ. అంటే దానికి ఒక మీనింగ్ ఆర్గనైజ్డ్ కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది
దానికి హూ ఎవరు చేశారు, వాట్ పర్పస్, వేర్ ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, హౌ మెనీ, ఇవన్నీ ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చిందే ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్యాక్ట్కి అదేమి ఉండదు, ఆర్గనైజ్ ఉండదు కాబట్టి ఈ పర్పస్ అన్నీ చేసేది. దీన్ని అకాఫ్ ఈ విధంగా చెప్పాడు అనమాట. దీన్ని మన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. అకాఫ్ హూ వాట్ ఎవరు చెప్పారు అనేది ఇన్ఫర్మేషన్ సంబంధించి. ఇది అకాఫ్ అనే అతను చెప్పడం జరిగింది అనమాట. ఇట్ ఈజ్ డెరివ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఇన్ఫర్మేర్. ఇట్ మీనింగ్ ఏదే ఇన్ఫార్మ్. ఇన్ఫర్మేషన్ లాటిన్ మీన్స్ కాన్సెప్ట్, ఐడియా అని ఉంటుంది అనమాట. ఇది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అనమాట. ఇన్ఫార్మేర్ అనేది దీనికి ఇన్ఫార్మ్ అనే అర్థం. ఇది ఇన్ఫర్మేషన్. అయితే దీనికి కొన్ని థీరీస్ కూడా మనకి దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ థీరీస్ కూడా కొంచెం టచ్ చేయాల్సి వస్తుంది అనమాట. షన్ అని ఎవరు థియరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఈ ఇన్ఫర్మేషన్ అది సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ అని అనమాట. మన సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ అనే ఏ థియరీలో చెప్పారన్నప్పుడు మళ్ళీ మనం షన్ ఎవరు అనేది చెప్పాల్సి వస్తుంది అనమాట. అందుకని దీని గురించి కూడా మనం జస్ట్ టచ్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది వర్క్ షన్ ఎవరు వచ్చేసి నోటేషన్ ఆఫ్ ఎంట్రోపీ. అదేంటంటే బ్రాడ్లీ రెఫర్ టు ది డిగ్రీ ఆఫ్ అన్సర్టెనిటీ అన్ఆర్గనైజ్డ్ ఇన్ మెసేజ్ అండ్ సిస్టమ్. అన్ఆర్గనైజ్డ్ది మెసేజ్ దాన్ని నోటేషన్ ఆఫ్ ఎంట్రోపీ అంటారన్నమాట. యాక్టివ్గా ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్డ్, ఇది ఆర్గనైజ్డ్ కాన్. అట్లా సిస్టమ్స్ థియరీ కూడా ఇది ఇన్ఫర్మేషన్ యాజ్ మెనీ ప్యాటర్న్స్ అని చెప్పారు. దాంట్లో సిస్టమ్ థియరీలో ప్యాటర్న్స్ అంటే మెనీ ప్యాటర్న్స్ ఇన్ఫ్లుయెన్స్ ది ఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అదర్ ప్యాటర్న్స్ ఇండివిజువల్ సైకాలజీ బీయింగ్ ది సోషల్ సిస్టంలో ట్రాన్స్ఫర్ అక్కర్ ది రిజల్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్. ఇన్ఫర్మేషన్ మే బీ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ది నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నాలెడ్జ్గా అవుతుంది అనమాట. అది నెక్స్ట్ స్టెప్. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్యాటర్న్స్ అన్నాడు, మెనీ ప్యాటర్న్స్ అన్నారు దీంట్లో సిస్టమ్స్ థియరీలో. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇంటూ ది నాలెడ్జ్గా మారుతుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ యాజ్ సైన్స్ సిస్టమ్. ఇన్ఫర్మేషన్ అయితే సైన్స్ సిస్టమ్. దీని గురించి కూడా మనకి చాలా దిక్కుల క్వశ్చన్స్ ఇచ్చినారు మనకి. టర్మ్స్ ఇది కన్సిడర్డ్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ సైన్స్ సిస్టమ్ అన్నాడు. ఈ సైన్ అండ్ సిస్టమ్ అనేది సైన్స్ ఆఫ్ సైన్స్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ సెమియోటిక్స్. ఈ సెమియోటిక్స్ అనేది మనకి లాస్ట్ కూడా ఒక ఎగ్జామ్లో నెట్లో ఒక దాంట్లో ఇచ్చాడు మన సెమియోటిక్స్ అంటే సైన్స్ ఆఫ్ ది సైన్స్ని ఏమంటారు అనేది సెమియోటిక్స్ అనమాట. అసలు ఇది ఎలా రిలేటెడ్ అని మనం లైబ్రరీస్ అనుకుంటాం, కానీ ఎంత ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జి దీంట్లో మనకి ఈ సైన్స్ ఆఫ్ సైన్స్ అనేది ఉందన్నమాట మనకి. అందుకని సెమియోటిక్స్ అనేది అసలు లైబ్రరీకి ఏం రిలేటెడ్ అని జనరల్గా అనుకుంటాం అన్నమాట, కానీ ఇదంతా మన సిలబస్లో ఉందన్నమాట. ఇట్స్ బ్రాంచ్ ఆర్ సాగ్మాటిక్స్, సెమాంటిక్స్, సింటాక్స్, ఎంపీరిక్స్. ఈచ్ ఆఫ్ దో బ్రాంచెస్ కన్సిడర్ విత్ ది స్పెసిఫిక్ ఆస్పెక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సెమాంటిక్స్ ఇటు బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఫ్రాగ్మాటిక్స్ అంటారు, సెమాంటిక్స్ అండ్ సింటాక్స్, ఎంపీరిక్స్. ఒక్కో దాని గురించి మనం తెలుసుకునే ఏంది అనేది వాటిల్లో. ఫస్ట్ ప్రాగ్మాటిక్స్ అనేది కన్సిడర్ విత్ ది పర్పస్ ఆఫ్ ది కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ మనం మెసేజ్ పెట్టేప్పుడు కమ్యూనికేషన్కి సంబంధించిన పర్పస్ ఏంటి అనేది దానికి సంబంధించింది ప్రాగ్మాటిక్స్ ఈజ్ కన్సిడర్డ్ విత్ ది పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ సెమాంటిక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ కన్సిడర్డ్ విత్ ది కంటెంట్ మీనింగ్ ఆఫ్ ది మెసేజ్ ఇట్ ఈజ్ కమ్యూనికేటెడ్ అనమాట. దాన్ని కంటెంట్ ఏంది అనేది దీని సెమాంటిక్స్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ సింటాక్స్ ఇది వచ్చేది రూల్స్ ఆఫ్ ది లాంగ్వేజ్, లాజిక్, గ్రామర్, అదర్ ఫార్మలిజమ్స్ ఫర్ ద రిప్రజెంట్ ఆఫ్ ది మెసేజ్. దానికి సంబంధించిన గ్రామర్ కానీ లాజిక్ కానీ లాంగ్వేజ్ కానీ అదేంటి సింటాక్స్ చెప్తుంది. ఎంపీరిక్స్ ఇది స్టడీ ఆఫ్ సిగ్నల్స్ యూజ్డ్ క్యారీ అయ్యే మెసేజ్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మీడియం, ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అదంతా దానికి సంబంధించిన ఎంపీరిక్స్ అన్నమాట. ఇది ఇది స్టడీ ఆఫ్ సిగ్నల్స్ యూజ్డ్ క్యారీ అయ్యే మెసేజ్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కానీ మీడియం కానీ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అదంతా ఎంపీరిక్స్ కిందకు వస్తుంది. ఈ 4 సైన్స్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అయితే సైన్స్ సిస్టంలో సంబంధించిన బ్రాంచెస్ అన్నమాట. దేంట్లో బ్రాంచెస్ సెమియోటిక్స్లో బ్రాంచెస్ అన్నమాట.
అదంటే సైన్స్ సంబంధించిన దాంట్లో బ్రాంచెస్ ఈ 4: ప్రాగ్మాటిక్స్, సెమాంటిక్స్, సింటాక్స్, ఎంపెరిక్స్. ఇది కూడా మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఉంది, అందుకని వీటి గురించి కూడా మనం చూసుకోవాలన్నమాట. ప్రాగ్మాటిక్స్ అంటే పర్పస్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ పర్పస్ ఏంటి అనేది. సెమాంటిక్స్ అనేది దాని కంటెంట్. సింటాక్స్ అనేది లాంగ్వేజ్ గ్రామరు దానికి సంబంధించింది. ఎంపెరిక్స్ వచ్చేది ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, దాని మీడియం అది మాట, ఫిజికల్ మీడియం దాన్ని. ఈ 4 దీనికి సంబంధించిన మాట. ఇన్ఫర్మేషనల్ సైన్స్ సిస్టమ్ ఉంది. ఈ లైబ్రరీ కన్సర్న్ చూస్తే మనకి పేరెంట్ ఆర్గనైజేషన్ కానీ పేటెంట్స్ సర్వ్ చేస్తాం కదా లైబ్రరీకి, డిఫరెంట్ సోషల్ కాంటెక్స్ట్లో ఆల్ ది టూల్స్ సర్వీసెస్ డెవలప్డ్ బై లైబ్రరీ, వాటన్నిటి ఇంక్లూడింగ్ ఓపాక్, వీటన్నిటిని ప్రాగ్మాటిక్స్ అంటాం. ప్రాగ్మాటిక్స్. ఇంటెన్షన్ ఆఫ్ ది మెసేజ్, మనకి మెయిన్గా కేస్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ కానీ కవరేజ్, పీసెస్ ఆఫ్ అన్బయాస్ అంటే అన్యాంబిగ్యూటీ, కన్ఫ్యూజ్ లేకుండా ఉండేది, అన్యాంబిగ్యూటీ కన్ఫ్యూజ్ లేకుండా ఐడియా ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్ రిప్రజెంట్ అది బిబ్లియోగ్రఫికల్ రికార్డ్స్ క్లియర్గా ఉన్నది, దాన్ని సెమాంటిక్స్ అంటాం. ఇండెక్సర్, క్యాటలాగర్ విల్ కోడ్ ది మెసేజ్ యూజింగ్ ది గ్రామర్ అదర్ ఫార్మలిజమ్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇండెక్స్ లాంగ్వేజెస్ సింటాక్స్ వస్తుంది అనమాట. ఇండెక్సర్స్కి లాంగ్వేజ్ వాళ్ళు దానికి గ్రామర్కి అదర్ సంబంధించిన ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని ఇండెక్స్ లాంగ్వేజ్ సంబంధించి అది సింటాక్స్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ది ఏంది ఎంపెరిక్స్. ఎంపెరిక్స్ అంటే చెప్పాను కదా ఫిజికల్ మీడియం అన్నాడు, అంటే మనం ఆన్లైన్లో సిస్టమ్స్ కానీ యూజ్ చేయడం కానీ లేకపోతే ఆన్లైన్లో ఈ రిసోర్సెస్ మనం సప్లై చేయడం కానీ, అదే మీడియం ఏంటి అనేది మీడియం కానీ దానికి సంబంధించిన మనకి ఇక్కడ చెప్పారు కదా ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, మనం ఏ ఛానల్ దా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం యూజర్స్ కానీ దాన్ని ఎంపెరిక్స్ కింద చెప్తాం అన్నమాట. నాలెడ్జ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్, ఏది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ టు ఇంటూ ది నాలెడ్జ్ అవుతుంది అన్నమాట. వాట్ ఈస్ ద నాలెడ్జ్ హ్యాస్ బీ సబ్జెక్ట్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ డిబేట్. నాలెడ్జ్ డెరివ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ నుంచి అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ టు నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ సబ్జెక్ట్ ఆన్ గోయింగ్ డిబేట్. జనరల్గా నాలెడ్జ్ని రకరకాల డిఫైన్ చేస్తుంటారు అనమాట. జనరల్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్, ఆర్గనైజ్డ్, స్ట్రక్చర్డ్ ఇన్ ది వే, స్ట్రక్చర్ చేసినప్పుడు దాన్ని నాలెడ్జ్ కింద చెప్పచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ అప్లైడ్ ఇంటూ ది యాక్షన్, అప్లైడ్ పుట్ ఇంటూ ది యాక్షన్, దాన్ని వచ్చేసి నాలెడ్జ్ అంటాం అన్నమాట. నాలెడ్జ్ కుడ్ బి రెండు మూడు రకాలు ఉన్నాయి. నాలెడ్జ్ చాలామంది చాలా రకాలుగా డిఫైన్ చేశారు అన్నమాట. నాలెడ్జ్ ఇక్కడ నాలెడ్జ్ బేసిక్గా ఇంప్లిసిట్, టాసిట్ అని ఉన్నది ఒక రకం. ఇంప్లిసిట్ ఆర్ టాసిట్ అంటారు దాన్ని. స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్ప్లిసిట్ అండ్ పబ్లిక్ అన్నది అది డాక్యుమెంట్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్, స్కిల్స్ నుంచి వచ్చే నాలెడ్జ్ వేరు, డాక్యుమెంట్ నాలెడ్జ్ వేరు. మనకి స్కిల్స్, ఎక్స్పీరియన్స్ వచ్చే నాలెడ్జ్ని ఇంప్లిసిట్ ఆర్ టాసిట్ అంటారు అన్నమాట. దాన్ని టాసిట్ అంటారు. ఆ డాక్యుమెంట్ నుంచి వచ్చే నాలెడ్జ్ దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లిసిట్ అండ్ పబ్లిక్ అంటారు అన్నమాట. ఇది కూడా కొన్నిసార్లు క్వశ్చన్ ఇస్తున్నారు అన్నమాట. అలాగే నాలెడ్జ్ ఎపిస్టమాలజీ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ. ఎపిస్టమాలజీ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. దట్ హ్యాస్ బీన్ ఫోకస్ ఆన్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. ఇట్ ఇన్వెస్టిగేట్ ది నేచర్ అండ్ ఆరిజిన్ ఆఫ్ నాలెడ్జ్. ఎపిస్టమాల్ నాలెడ్జ్ జస్టిఫై ది ట్రూ బిలీఫ్స్ అన్నమాట. డెఫినేషన్ ఆఫ్ నాలెడ్జ్, డెఫినేషన్ డిఫరెంట్గా చెప్పారు. హ్యూమన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ దట్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ త్రూ ది ప్రాపర్ స్టడీ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఇన్ ఏ వే నాలెడ్జ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్, ఇన్ వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెరైవ్డ్ ఫ్రమ్ డేటా. నాలెడ్జ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ డెరైవ్డ్ ఫ్రమ్ ది డేటా. అది మామూలే. మనకి ఏంటంటే హ్యూమన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ దట్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ త్రూ ది ప్రాపర్ స్టడీ అండ్ ఎక్స్పీరియన్స్, దాని నుంచి వచ్చేదే నాలెడ్జ్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ అంటే ప్రాసెస్డ్ డేటా అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దాన్ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని ప్రాపర్ స్టడీ ఎక్స్పీరియన్స్ నుంచి పొందిందే నాలెడ్జ్ అన్నమాట. కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇది మరి ఇంకొక రకమైన డెఫినేషన్. అంటే ఇంప్లిసిట్ ఉన్నది కదా, అలా కాకుండా ఇంకో రకమైన క్లాసిఫికేషన్ అన్నమాట. ప్రొసీజరల్ నాలెడ్జ్ అని, డిక్లరేటివ్ నాలెడ్జ్ అని, సెమాంటిక్ నాలెడ్జ్ అని,
ఎపిసోడిక్ నాలెడ్జ్ అని 4 రకాలు ఉన్నాయన్నమాట. ప్రొసీజరల్ నాలెడ్జ్ అంటే అండర్స్టాండింగ్ ద హౌ క్యారీ అవుట్ ది స్పెసిఫిక్ ప్రాసెస్. రిప్రజెంట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు క్యారీ అవుట్ ఏ స్పెసిఫిక్ ప్రాసెస్. ఎలా క్యారీ చేయాలో, ప్రాసెస్ చేయాలనేది దాన్ని ప్రొసీజరల్ నాలెడ్జ్ అంటారు. డిక్లరేటివ్ నాలెడ్జ్. Declarative is routine knowledge that which the expert is conscious. It is shows the knowledge that can be readily recalled since it consists of simple and uncomplicated information అన్నమాట. Which is knowledge often is short term memory అంటమాట. అంటే చిన్న చిన్న విషయాలకి ఉన్న బేసిక్ నాలెడ్జ్. నెక్స్ట్ సెమాంటిక్ నాలెడ్జ్. ఇది లాంగ్ టర్మ్ మెమరీకి సంబంధించింది అనమాట. ఇట్ ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్ అనమాట. చంక్ నాలెడ్జ్. ఇట్ ఈస్ రిసీవ్డ్ మెయిన్లీ లాంగ్ టర్మ్ మెమరీ అన్నమాట. ఇది లాంగ్ టర్మ్ మెమరీ మీద ఆధారపడింది సెమాంటిక్ నాలెడ్జ్. సెమాంటిక్ నాలెడ్జ్ ఇంక్లూడ్ ది మేజర్ కాన్సెప్ట్స్, వొకాబులరీ, ఫ్యాక్ట్స్, రిలేషన్షిప్స్ ఇవన్నీ లాంగ్ టర్మ్ మెమరీ అన్నమాట. ఇది సెమాంటిక్ నాలెడ్జ్ అంటారు. ఎపిసోడిక్ నాలెడ్జ్. ఇట్ ఈస్ రిప్రజెంట్ ది నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ది ఎపిసోడ్స్. ఎక్స్పెరిమెంటల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈచ్ ఎపిసోడ్ ఈజ్ యూజువల్లీ చంక్డ్ ఇది లాంగ్ టర్మ్ మెమరీ అన్నమాట. ఇవి బేసిక్గా 4 టైప్స్ ఆఫ్, ఇది ఒక అనదర్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ క్లాసిఫికేషన్. అలాగే ఇందాక చెప్పాను కదా 2 కైండ్స్ ఆఫ్, అది టాసిట్ నాలెడ్జ్. ఇట్ ఈజ్ నాలెడ్జ్ దట్ యూజువల్ గెట్ ది ఎంబెడెడ్ విత్ హ్యూమన్ మైండ్ దేర్ ఎక్స్పీరియన్స్. టాసిట్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇందాక చెప్పింది. ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ వచ్చి నాలెడ్జ్ ఇది డాక్యుమెంట్స్, త్రూ డాక్యుమెంట్స్, బుక్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఏదైనా కానీ వాటి నుంచి వచ్చే నాలెడ్జ్ని ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అంటారన్నమాట. అయితే వికీపీడియా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ చెప్పింది అనమాట. వాటిలో వచ్చేసి ప్రియోరీ అండ్ పోస్టీరియో నాలెడ్జి, డిస్క్రిప్టివ్ నాలెడ్జి, ఎక్స్టెన్షన్ నాలెడ్జి, ఎక్స్పీరియన్స్, లిబ్రో నాలెడ్జి, మెటా నాలెడ్జి, ప్రొసీజరల్ నాలెడ్జి, సెల్ఫ్ నాలెడ్జి, టాసిట్ నాలెడ్జ్ అని రకరకాలుగా చెప్పారు అన్నమాట దాంట్లో. అయితే నాలెడ్జ్ ఆర్గనైజేషన్స్ కూడా మనం ఒక బ్రాంచ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో మనం చెప్తూ ఉంటాము. నాలెడ్జ్ నోటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నోజ్ నాలెడ్జ్ ఆర్గనైజేషన్. నోటేషన్ ఆఫ్ LIS డీల్స్ విత్ ది నోటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఆర్గనైజేషన్. ది టర్మ్ బ్రాట్ ఇన్ టు ది యూజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై ది జర్మన్ క్లాసిఫికేషన్ అనమాట. క్లాసిఫికేషనిస్ట్ డెల్బర్గ్. ఈమె షీ కన్సిడర్డ్ నాలెడ్జ్ ఈజ్ ఏ నోన్ అన్. S.R. Rangan అయితే మోస్ట్ ఆఫ్ హిస్ రైటింగ్స్ ప్రిఫర్ టు యూజ్ ఆఫ్ ది టర్మ్ యూనివర్స్ ఆఫ్ సబ్జెక్ట్ అన్నాడే కానీ యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేది అనమాట. యూనివర్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. ది టర్మ్స్ యూజ్ ఆఫ్ యూనివర్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ rather than universe of knowledge. Dalberg wants to suggest that knowledge may be transferred in space and time. It is a purely pragmatic view of knowledge. As in view of the knowledge exists only in the human dimensions. It is largely derived from the requirement of knowledge organization. Knowledge organization purely pragmatic of knowledge అని చెప్పింది. అది నాలెడ్జ్ ఆర్గనైజేషన్లో కాంప్రహెన్సివ్ అప్రోచెస్ సర్వ్ యాజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ నాలెడ్జ్ LIS అప్రూవ్డ్ ది హజర్లాండ్ విజిట్ 4 బేసిక్ ఎపిస్టమాలజికల్ ప్రపోజిషన్స్ చెప్పాడు దీనికి సంబంధించి. ఇదంతా నాలెడ్జ్ ఆర్గనైజేషన్లో వస్తుంది. అది సపరేట్గా మనం చేద్దాం, జస్ట్ టచ్ చేద్దాం ఇక్కడ ఓన్లీ. ఎంపిరిసిజం అంటే డెరైవ్డ్ ఫ్రమ్ ది అబ్జర్వేషన్స్, పర్సెప్షన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎంపిరిజం అంటే. రేషనలిజం అంటే డెరైవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయింగ్ లాజిక్, రీజన్స్ ఓవర్ ది సెన్సరీ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చేది. హిస్టారిసిజం డెరైవ్డ్ ఫ్రమ్ ది కల్చరల్ హెర్మెటిక్స్ నుంచి వచ్చేది హిస్టారిసిజం. ప్రాగ్మటిజం డెరైవ్డ్ ఫ్రమ్ ది కన్సిడరేషన్ ఆఫ్ గోల్స్ అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్ నుంచి వచ్చేది ప్రాగ్మటిజం. ఈ 4 టైప్స్ ఆఫ్ నాలెడ్జెస్, ప్రపోజిషన్స్ ఆఫ్ ఎపిస్టమాలజీ ప్రకారం నాలెడ్జ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ విజ్డమ్. విజ్డమ్ అనేది టాప్, దీంట్లో DIKW హైరార్కీలో టాప్లో ఉంటుందన్నమాట విజ్డమ్ అనేది. ఇట్ గెట్ ది యూ మస్ట్ ఆన్సర్ ది క్వశ్చన్స్ సచ్ యాజ్ వై డూ సంథింగ్. విజ్డమ్ అనేది మనకు సంబంధించి వై డూ సంథింగ్, వాట్ ఈజ్ బెస్ట్. ఇంకా చెప్పాలంటే విజ్డమ్ నాలెడ్జ్ అప్లైడ్ ఇన్ యాక్షన్. నాలెడ్జ్ ఎప్పుడైతే అప్లైడ్ ఇన్ యాక్షన్ చేస్తామో దాన్ని విజ్డమ్ అని చెప్పొచ్చు అన్నమాట.
ఇంకా ఏంటంటే డేటా, ఇన్ఫర్మేషన్ ఆర్ లైక్లీ లుక్ బ్యాక్ ఆఫ్ ది పాస్ట్ సంబంధించినయి. నాలెడ్జ్, విజ్డమ్ అసోసియేట్ విత్ ది వాట్ వీ డూ నౌ, వాట్ వీ వాంట్ టు అచీవ్ ఇన్ ఫ్యూచర్ అనేది నాలెడ్జ్, విజ్డమ్ అంట. ఇది విజ్డమ్ సంబంధించి. అంటే విజ్డమ్ అనేది నాలెడ్జ్ అప్లైడ్ ఇన్ యాక్షన్ వచ్చేసి విజ్డమ్ అంట. ఈ డేటా, ఇన్ఫర్మేషన్ ఫాస్ట్కి సంబంధించింది. నాలెడ్జ్, విజ్డమ్ అనేది ప్రజెంట్కి సంబంధించి ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయబోతున్నాం అనేది సంబంధించింది ఇది మాట. ఇది DIKW హైరార్కీలో టాప్లో ఉంటుంది అన్నమాట విజ్డమ్ అనేది. నెక్స్ట్ అయితే ఈ డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్ DIKW అంటారు. ఈ మోడల్ అనేది ఫేమస్ హైరార్కికల్ పాపులర్ మోడల్ ఆఫ్ క్లాసిఫైయింగ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అనమాట. ఏంటి పర్సెప్టిబుల్ కాగ్నిటివ్ స్పేస్ సంబంధించి కాన్సెప్టబుల్ మోడల్ ఇది. ఇట్ ఈస్ ఆరిజిన్ ఫ్రమ్ ది బ్యాక్ టు ఇంగ్లీష్ పోయిట్. ఫస్ట్ ఇది ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్ పోయిట్ అన్నాడు T.S. ఎలియట్ అని. ఈయన ఏం చెప్పాడంటే వేర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇన్ డేటా, నాలెడ్జ్ లాస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్, విజ్డమ్ లాస్ట్ ఇన్ నాలెడ్జ్ అని చెప్పాడు. ఇది కూడా చాలాసార్లు ఇస్తుంటాడు చాలా ఎగ్జామ్స్లో. వేర్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇన్ డేటా, నాలెడ్జ్ లాస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్, విజ్డమ్ లాస్ట్ ఇన్ నాలెడ్జ్ ఇస్తాడు. ఇది ఎవరు చెప్పారు? T.S. ఎలియట్ అనేది ఇంగ్లీష్ పోయిట్ ఇతను చెప్పాడు అనమాట దీనికి సంబంధించి. అయితే మనకి జీనే బెల్లింగర్ వాళ్ళు కొంతమంది రిప్రజెంటేషన్ హెల్ప్ ది గెటింగ్ ది బెటర్ ప్రాస్పెక్ట్ ఆఫ్ 3 కాన్సెప్ట్స్ చెప్పారు బట్ దీనికి సంబంధించి డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్ సంబంధించి. డేటా ఇది అండర్స్టాండింగ్ అనమాట, ఇన్ఫర్మేషన్ అండర్స్టాండింగ్ రిలేషన్స్, నాలెడ్జ్ వచ్చేసి అండర్స్టాండింగ్ ప్యాటర్న్స్, విజ్డమ్ వచ్చి అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. వీళ్ళు చెప్పింది అనమాట. అయితే జనరల్గా 3 కాన్సెప్ట్స్ డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఆర్ ద అబ్స్ట్రాక్ట్. డేటా ఈజ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ ద నాలెడ్జ్ ఆర్ derived. Notation of the data, information and knowledge are central to the discipline of information studies. That is the interrelations when the data processed and conceptualized becomes information when they applied to the knowledge. మనకి డేటా ఏంటంటే రా ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ప్రాసెస్డ్, కాన్సెప్టువలైజ్డ్ బికమ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ వెన్ అప్లైడ్ చేస్తాము. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనం అప్లైడ్ చేసి మన నాలెడ్జ్ గెయిన్ చేస్తామో ఎక్స్పీరియన్స్ ద్వారా, దట్ ఈస్ లీడ్స్ టు నాలెడ్జ్ అన్నమాట. అయితే ఈ మోస్ట్ బేసిక్ లెవెల్ వచ్చి డేటా అంటావు. ఇన్ఫర్మేషన్ ఏం యాడ్ చేస్తుంది? కాంటెక్స్ట్ యాడ్ చేస్తుంది. నాలెడ్జ్ యాడ్ టు ఇట్స్ హౌ టు యూజ్ ఇట్ అనేది నాలెడ్జ్. విజ్డమ్ వచ్చి యాడ్ ది వెన్, వై టు యూజ్ ఇట్ అనేది నాలెడ్జ్. దీన్ని కూడా మనకు చాలా దిక్కులు చెప్తుంటారు. డేటా ద మోస్ట్ బేసిక్ లెవెల్ డేటా. ఇన్ఫర్మేషన్ యాడ్ కాంటెక్స్ట్, నాలెడ్జ్ యాడ్ హౌ టు యూజ్ ఇట్, విజ్డమ్ వచ్చేసి వెన్, వై టు యూజ్ ఇట్. ఇది మాట డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఇన్సైట్, విజ్డమ్, అండర్స్టాండింగ్ అని కొంతమంది చెప్పారు. ఈ ప్రాసెస్ కూడా ఆర్డర్ చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఇప్పుడు డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్ని ఆర్డర్ అడుగుతాడు. అలాగే ఈ కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా చాలాసార్లు ఆర్డర్ అడుగుతున్నాడు. డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, ఇన్సైట్ వస్తుంది మధ్యలో, తర్వాత విజ్డమ్, లాస్ట్ అండర్స్టాండింగ్. అదొక ప్రొసీజర్. డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మధ్యలో ఇంటెలిజెన్స్, తర్వాత విజ్డమ్. ఇది ఒక ప్రాసెస్. ఈ విధంగా డిఫరెంట్ రకాల చాలామంది ఎక్స్పర్ట్స్ రకరకాలుగా చెప్తుంటారు ఆ ప్రాసెస్ని. జనరల్గా బేసిక్ ఈ 4 మాట. కొంతమంది ఈ ఇన్సైట్, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ చెప్తారు, కొంతమంది ఇంటెలిజెన్స్ చెప్తారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆర్డర్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది బేసిక్గా డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మోడల్. ఇది బేసిక్ మోడల్. ఇది ఈ కాన్సెప్టబుల్ మోడల్. ఈ మోడల్ మనకి చాలాసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట దీని మీద. అందుకని ఈ స్టడీ ఆఫ్ సైన్స్ కానీ, మనకి నాలెడ్జ్ టైప్స్ కానీ, ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి దీని మీద. అందుకని దీన్ని కొంచెం మళ్ళీ చూసి కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.